వెల్కమ్ టు కైటీవీ మీడియా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ని మంగళవారం కలిశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కూతురిని నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నవీన్ యాదవ్కు వరుసకు మామ అవుతాడు. ఇరువురు వేరువేరు పార్టీలో ఉన్న కుటుంబ పరంగా ఒకటి. సో అందుకోసమే ఇటీవల జరిగిన జూబ్లీ ఉప ఎన్నికలో తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి కృషి చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా స్పష్టంగా వినిపించింది. దీంతో ఆయన కోరిక మేరకు 16 ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరేసి తొలిసారి ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. తన మామ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ లోకి తలసాని అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక గతంలో చేపట్టిన టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భేటీ రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదంతా రేవంత్ రెడ్డి ప్లానా అనేది బీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కటం లేదు. అయితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పెద్దలు భారీ స్కెచ్లు వేస్తున్నారు. ఈ స్కెచ్ లో భాగంగా బీఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపారని టాక్. ఆ సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరేందుకు వారు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముందుగా హైదరాబాద్ లో బాగా పట్టున్న నేతలకు కాంగ్రెస్ వల విసిరినట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ముందుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భారీగా మంత్రాలు చేస్తున్నట్లు సమాచారం. తలసాని కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే గ్రేటర్ లో కారు బలాన్ని తగ్గించి హస్తం హవా పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి తలసాని చేరిక ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. అయితే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై తలసాని స్పందించకపోవడంతో ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.